మీరు మంచి యాక్షన్ లవరా అయితే ఈ సినిమా మీ గురించి. ఈ సినిమా పేరు వచ్చేసి సియారో డే ఆఫ్ ది సోల్డర్ అని చెప్పేసి 2018 రిలీజ్ అయింది. ఈ సినిమా అయితే యాక్షన్తో పాటు మంచి థ్రిల్లర్గా ఉంటుంది. ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఈ సినిమాలో ఎక్కువగా డ్రగ్స్ గురించి అలాగే మాఫియా ఉంటుంది. సో గ్యాంగ్ వార్ ఎక్కువ జరుగుతుంటుంది. సో కంట్రోల్ చేయడానికి కొంచెం నావీ అలాగే మిలిటరీ వారు కూడా వస్తారు. సిటీలో జరిగే గ్యాంగ్ వార్స్ అలాగే కిడ్నాప్ గురించి చాలా వరకు ఆర్మీ వాళ్ళు రంగంలోకి దిగుతారు. సో తర్వాత ఏం జరిగిందంటే సినిమా స్టోరీ. సినిమాలో ఏంటంటే చాలా స్టోరీ ప్లాట్ బాగుంటుంది. నెంబర్ 2, ఈ సినిమాలో ఏంటంటే ఎక్కువ డ్రగ్స్ గురించి ఉంటుంది. ఎందుకంటే సప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని తీసుకోవడానికి చాలా మంది ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వాళ్ళని అందులో ఇరికిస్తారు అనమాట. ఎందుకంటే వీళ్ళకి ప్రొడక్ట్ వాల్యూ అనేది పెరుగుతూ ఉండాలి. అలాగే ఏంటంటే డ్రగ్స్ ఆగిపోవడం ఉందని చెప్పేసి చాలా మందిని కిడ్నాప్ చేసి వాళ్ళతో బలవంతంగా పని చేపిస్తుంటారు. ఈ ఫిలిం లెంత్ వచ్చేసి 2 hours 2 minutes 23 seconds. సో సినిమా అయితే చాలా మెస్మరైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాక్షన్ పార్ట్ చాలా బాగుంటుంది. సినిమా అయితే స్లో నరేషన్ ఉన్నా కూడా, స్లోగా స్టార్ట్ అయినా కూడా కొన్ని బిట్లు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ పార్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఏదైతే పార్ట్ ఆఫ్ అంటే సీన్స్ ఉంటాయో కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో చూడడానికి కూడా చాలా ఆకర్షణగా ఉండి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తుంటాయి. నెంబర్ 4, ఈ సినిమాలో డ్రగ్ మాఫియా యొక్క అలాగే లీడర్ అయినటువంటి తన కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. సో తన కూతుర్ని తెలియకుండా వీళ్ళే వేరే విధంగా ట్రాప్ చేస్తూ ఉంటారు అనమాట. మనీ గురించి, వాళ్ళ ఫాదర్ని చంపడానికి లేకపోతే తన కూతురుని చంపడానికి పెద్ద ఆర్డర్స్ వస్తుంటాయి. సో తన కూతురుని రక్షించడానికి ఒక సోల్జర్ ఉంటాడు. ఆ సోల్జర్ రక్షిస్తుంటాడు. తన ఫాదర్ టైప్ ఉంటాడు. సో వీళ్ళు సర్వైవ్ వెళ్ళారని చెప్పేసి ఇందులో కొన్ని పార్ట్స్ ఆఫ్ సినిమాలో ఉంటాయి. నెంబర్ 5, ఈ సినిమా ప్రీక్వెల్ సినిమా. సో ఎందులో ఏంటంటే పార్ట్ 2 సినిమా అయితే సినిమా చూడాలంటే పార్ట్ 1 గంట ఉంటుంది. అది చూసేయంటే నెట్ఫ్లిక్స్లో అలాగే ఓటీటీలో అప్లై ఉంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమా అంటే మనకి ఇష్టం కాబట్టి థియేటర్లో వద్దాం. అలాగే ఏంటంటే ఇలాంటి యాక్షన్ ప్యాక్ సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఏంటంటే ఇది జస్ట్ స్లో నరేషన్ ఉన్నా కూడా చూడొచ్చు. సినిమా అయితే చాలా వర్త్ అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు బాగానే ఉంటుంది. సో ఇంటర్వల్ వరకు ఓకే ఉంటుంది. క్లైమాక్స్ తర్వాత సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈ సినిమా అయితే బాగా నచ్చింది. చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా.